హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సర్పంచ్ల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గత పాలక వర్గంలో ఉన్న సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ల అభివృద్ధి పనుల కోసం అప్పులకు డబ్బులు తెచ్చి అభివృద్ధి చేసి కాంట్రాక్టర్లకు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే సర్పంచ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించి ప్రజాపాలనాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, రోజుకో సర్పంచ్ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి వడ్డీలకు రూపాయలు తెచ్చి అతి ఎక్కువగా భారం మోయలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటున్నారు. ఈ ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే చాలా మేము ఆత్మహత్యలకే మాకు శరణం అనే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మీద మా మీద ఎలాంటి కక్ష సాధింపు లేకుండా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనిపించుకోవాలి. సీతక్క పంచాయరాజ్ మినిస్టర్ కూడా మా పెండింగ్ బిల్లుల మీద ఆలోచించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాది రేపు మాపు పరిష్కారం చేసి స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము క్లియర్ గా చెప్తున్నాం, మీ ప్రభుత్వం